ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ మై ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మా కుటుంబం తరపున మా మినిస్ట్రీ బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను మీ ప్రవక్తని బెనీనా ప్రియాని. యేసు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు జనవరి మొదలుకొని జూలై వరకు 6-7 మాసములు కాచి కాపాడి 8వ నెలలోకి అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన పరిచర్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథము 54:11 వచనంలో మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనాన్ని చూపిస్తున్నాడు. నెలంతా కూడా దేవుడు మనల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, మనకి క్షేమాన్ని ఇవ్వడానికి, మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించడానికి. యెషయా గ్రంథం 54:11 నేను నిన్ను నిత్యము నడిపించదను, క్షేమకాలమున నేను నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మనల్ని నిత్యము కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. మనకి క్షేమ కాలాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరిచి మన ఎముకలకు బలాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్షేమ కాలాన్ని ఇచ్చి మనల్ని ఆదుకొనుగాక. మనల్ని తృప్తిపరిచి మన ఎముకలకు బలాన్ని కలుగజేసి ఆయన మనల్ని వాగ్దానం చేసినట్లుగా దేవుడు బలపరిచి, స్థిరపరిచి, తృప్తిపరిచి నడిపించునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదంతా కూడా మనల్ని దేవుడు తన కృప ద్వారా నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. గత వీడియోలో కూడా తెలియజేసినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అభిషేకం ద్వారా అనేక విషయాలు మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే జరగబోయేది, భూమి మీద జరుగుతున్నది, రాబోయే కాలంలో కూడా జరగబోయేదన్నీ కూడా యేసయ్య ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే చూపించాడో దాన్ని మీ అందరికి కూడా లైవ్ ద్వారా తెలియజేయడం జరిగింది. చూస్తున్నారు మీరు. ధర్మస్థల విషయంలో దేవుడు మాట్లాడాడు. దేవదూతలు వచ్చి దాన్ని తీసి అన్నీ కూడా బయటికి వచ్చేలాగా కార్యాలు చేయబోతాడని దేవుడు స్పష్టంగా మాట్లాడినట్లుగానే చూస్తున్నట్లుగా అక్కడ తవ్వకాలు జరుగుతుంటే అనేక మంది ఆ కింద పాతిపెట్టిన డెడ్ బాడీస్, ఆ పుర్రెలు, ఆ ఎముకలు బయటకు వస్తూనే ఉన్నాయి. చాలా ఆనువాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపం అనేది ఏ రహస్యమైనది ఏది మరుగుపరిచినా కూడా ఒకరోజు బయటపడుతుంది. దేవుడు ఎవరు చేశారో అందరినీ కూడా లెక్కలోకి తీసుకుని పనిష్మెంట్ ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రాలయ్యా. సత్య స్వరూపి అయిన ఆత్ముడా నీకే స్తోత్రాలు. కరుణ నొందిచ్చు ఆత్మదేవ నీకే స్తోత్రాలు. మహిమా స్వరూపమైన ఆత్మదేవ నీకే స్తోత్రాలు. జీవంనిచ్చు ఆత్మదేవ నీకే స్తోత్రాలు. తండ్రి యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రాలు. క్రీస్తు యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రాలు. జ్ఞాన వియోచాలకు ఆధారమగు దేవ నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. జీవింపజేయుచున్న దేవా నీకే స్తోత్రాలయ్యా. విజ్ఞాపన చేయుచున్నాం దేవా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ చిత్తం జరిగించుచున్న దేవా
నీకే స్తోత్రాలు ప్రభా. అన్యాయస్తుల్ని ప్రభా అయ్యా పరిశుద్ధాత్మదేవ నీ కాలము యందు యేసు నామంలో ప్రభా అనేక విషయాలలో జరిగి ఉన్న యథార్థనతను బట్టి, జరిగి ఉన్న పరిస్థితులను బట్టి, జరిగి ఉన్న ప్రతి అన్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. రేపు ఆదివారం కనుక బ్లెస్సింగ్ సండే కనుక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో ప్రభా రేపు ఆదివారం ప్రభా ప్రతి సంఘాన్ని అభిషేకించయ్యా, ప్రతి సేవకుని అభిషేకించయ్యా. నజరేయుడైన యేసు నామంలో ప్రతి సేవకులకి ప్రభా దీర్ఘాయుష్నిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నజరేయుడైన యేసు నామంలో ప్రతి సేవకులకి ప్రభా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అయ్యా, వారి శరీరంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అయినా, ఈ అనారోగ్యమైన హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా, కాళ్ళు నొప్పులైనా, అయ్యా శరీరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో సేవకులున్న యేసు నామంలో లేవనెత్తి పరిశుద్ధాత్మదేవ నీ రక్తం ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే ప్రతి ఒక్క సేవకుని తాకి యెహోవా రాఫా స్వస్థపరిచి రేపటి దినాన నీ సంఘంలో బలముగా అభిషేకంతో వాడుకోమని అడుగుచున్నా ప్రభా. నజరుడని యేసు నామంలో రేపు జరగబోయే ఆదివారపు ఆరాధనలు ఎర్లీ మార్నింగ్ అయ్యా 4 o'clock నుంచి స్టార్ట్ అవుచుండగా నైట్ 10 వరకు జరుగుచుండగా నీ అగ్ని అభిషేకంతో నింపయ్యా. అయ్యా అన్య భాషలతో నింపయ్యా, వరాలతో ఫలాలతో నింపి ప్రతి సేవకుడు ప్రభా ఘనముగా వాడబడుటకు పరిశుద్ధాత్మ దేవా నువ్వు కార్యం జరిగించమని అడుగుచున్నా. యేసు నామంలో ప్రభా ప్రతి పరిస్థితులను మార్చివే ప్రభా. అయ్యా చర్చికి రాకుండా ఇళ్లలో కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిలీవర్స్ని తండ్రి ఆయా చర్చిల్లో వారిని చేర్చి ప్రభా ఆత్మీయ జీవితాలు కట్టబడుటకు, వాక్యంతో కట్టబడుటకు, ఆత్మలతో సంఘాలు నింపబడుటకు సహాయం చేయమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మదేవ ప్రతి సేవకురాల్ని, ప్రతి సేవకుని బలముగా సంఘంలో నీ వాక్యం ద్వారా అయ్యా, ఆరాధన ద్వారా, వర్షిప్ ద్వారా, అయ్యా ప్రార్థన ద్వారా వాడుకోమని అడుగుచున్నా. అగ్నితో నింపయ్యా, అయ్యా బలముతో నింపయ్యి, మండే అగ్నితో నింపు. ఎంతకాల దినముల్లో ప్రభా యేసు నామంలో పరిశుద్ధాత్మ బలముగా దిగునుగాక. నీ పరిచర్లో బలముగా వాడబడుటకు సహాయం చే ప్రభా. లిబ్రేకే షేక్లీం అంబ్రహాంతో రీక్లబో ఆర్బహాంతో లీక్రబా లేప్రా మూలుగులతో విజ్ఞాపన చేయిచుండగా అయ్యా ప్రతి స్థిర మనుషును కలగజేసి పరిశుద్ధాత్మ దేవ దహించు అగ్ని వలె నువ్వు దిగి ప్రభ యథార్థ హృదయములను భయభక్తులతో అయ్యా నీ చిత్తానుసారంగా అయ్యా నీపై దృష్టి ఉంచి సేవ చేయిచుండగా పరిశుద్ధాత్మ దేవ నీ అగ్ని అభిషేకంతో కుమ్మరించబడి ఆయన తండ్రి తన కాలము ఎందు ఫలమిచ్చు చెట్టు వలె యేసు నామములో తాను అంటుకట్టుకున్న తీగలను బలముగా తన కృప ద్వారా వాడుకున్నట్లుగా కృప చూపించుమయ్యా. షాబ్రీకే రీబ్లా లేబ్రే కేప్రా శూబ్రా లిమ్రా షోక్రో బ్లోకోతి ఆబ్రికాంతో రీ హం లేన్ దరషో బ్లాగ్రా బాబా నీ వెలుగును ప్రతి జనులు అనుభవించెదురుగాక. ఆ గొర్రెపిల్ల